అండ గురించి అంటే ఇప్పుడు వాళ్ళకి కాకపోతే ఒక భరోసా ఇస్తాడు. సరే రేపు రాబోయే కాలంలో మన పార్టీ వస్తుంది, మనం రేపు గిట్టుబాటు ధర మనం కల్పిస్తామని ఆయన అడుగుతాడు. అంతేకాని దీంట్లో నష్టపోయినాడు ఇలా కోలుకోవాలంటే కోలుకోలేడు. ఇలా అయితే భారీగా నష్టపోయారు రైతు అనేవాడు. దీనికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళని వెళ్ళి పరామర్శించింది లేదు, మార్కెట్ యాడికి వెళ్ళింది లేదని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అవును, వాస్తవాలు అది. వీళ్ళు పోయింది లేదు, వాళ్ళు అడిగింది లేదు. దీనికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నా కానీ రైతులకి ఎలాంటి అండగా నిలబడలేదు. గత ప్రభుత్వంలో మేము రైతులకు అండగా నిలబడ్డామని వైసీపీ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మీరేమంటారు? ఆ రోజు 5 ఏళ్ళు రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. సకాలం కాలంలో వర్షాలు పడటం కానీ, పంటలు పండటం కానీ, గిట్టుబాటు ధర ఇవ్వటం కానీ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. దాంట్లో ఇబ్బంది లేదు. ఇవాళ అయితే పూర్తిగా నష్టపోయారు రైతులు. రైతు భరోసా అన్నారు, అది ఇచ్చింది లేదు. రైతు భరోసా లేదు, అమ్మ ఒడి లేదు, పేదరి విమర్శ లేదు, 40 సంవత్సరాలకు 18,000 లేదు. అన్ని సోర్లు. ఎందుకంటే ఈయన సంపద చుట్టిస్తానంటాడు బాబు గారు. మరి ఎప్పుడు చుట్టిస్తాడో మనకి అర్థం కావట్లే. ఆ రోజు కూడా ఈయన పాపం పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు అన్నాడు, ఎక్కడి నుంచో కారు వేసుకొని పోతా ఉంటే ఆ గుంతలో పడ్డాక పాపం అల్లాడిపోయిందంట. నిన్న చూసినా, నువ్వు వస్తావు నమ్మకపోయావు. నేను ఆటో వేసుకొని పోతుంటే ఏ రోడ్లో చూశానండి ఇక్కడ ఆటో నగరు సనత్ నగర్ పోయే రోడ్లు. అసలు ఆ గుంతలో కానీ దిగితే నాగబాబు రాడు, కారులోంచి ఇక పవన్ కళ్యాణ్ రాడు. ఆ గుంతలో ఒకసారి చూడమను. మళ్ళీ విజయవాడ లోకల్ చీటే, ఎక్కడో పల్లెటూరు కాదు. మోకాట్లతో నేను వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఆయన నాగబాబు గారు అన్నారు, ఓ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి వేసిన రోడ్లు ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ మరి ఈ రోడ్లు ఏంది మరి చెండాలంగా ఉన్నాయి ఎక్కడ పెడితే అక్కడ.